రష్యా ఇండియాకి s-400 సిస్టమ్ కాంపోనెంట్స్ని సప్లై చేయడం మొదలుపెట్టింది. s-400 సిస్టమ్ మొదటి స్క్వాడ్రన్ ఈ సంవత్సరం చివరిలోగా తయారవుతుందని మరియు ఫస్ట్ యూనిట్ని ఫిబ్రవరి 2022లోగా ఆపరేషనల్ చేస్తామని ఇండియన్ అఫీషియల్స్ చెప్పారు. ఇండియన్ ఆర్మీ s-400 సిస్టమ్స్ని చైనా మరియు పాకిస్తాన్ బార్డర్స్లో ఉంచనున్నారు. s-400 సిస్టమ్ భూమి మీద నుంచి గాలిలో 400 కిలోమీటర్ల దూరంలో ఫైటర్ జెట్స్, డ్రోన్స్ వంటి వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. డిసెంబర్ 6వ రోజు జరిగే ఇండో రష్యన్ యాన్యువల్ సమ్మిట్లో రష్యా s-500 సిస్టమ్ని కూడా ఆఫర్ చేయాలని అనుకుంటుంది. ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ కోసం 30 ప్రెడేటర్ డ్రోన్స్ అమెరికాతో కొనడానికి ఆలోచిస్తుంది. ఆ డీల్ని ప్రస్తుతానికి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డ్ వ్యాలిడేట్ చేస్తున్నారు. వీరు రిక్వెస్ట్ అండ్ ప్రపోజల్ పాస్ చేసిన తర్వాత ఆ డీల్ని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి పంపిస్తారు. ఇక్కడ వెరిఫై అయిన తర్వాత క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీకి పంపిస్తారు. అక్కడ గవర్నమెంట్ డీల్ని ఫైనలైజ్ చేస్తుంది. ఈ డీల్ విలువ 20,000 కోట్లు. ఇండియన్ అఫీషియల్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అమెరికన్ కంపెనీ BAE సిస్టమ్స్ లిమిటెడ్ ఇండియాకి ఇప్పటికీ 89 M777 హవైజర్స్ని సప్లై చేసింది. మిగిలిన 56 జూన్ 2022లోగా సప్లై చేస్తామని చెప్పారు. ఇండియా అమెరికాతో 145 M777 గన్స్ కోసం 2018లో ఆర్డర్ చేసింది. వీటి మొత్తం కాస్ట్ 5,000 కోట్లు. ఇండియా మాల్దీవ్స్కి ఒక డ్రోనియర్ ఎయిర్క్రాఫ్ట్ మరియు 2 హెలికాప్టర్స్ గిఫ్ట్గా ఇచ్చింది. వాటిని ఆపరేట్ చేయడం కోసం 75 ఇండియన్ మిలిటరీ పర్సనల్స్ మలేషియాలో ఉండనున్నారు.